ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే పాక్ వణుకు పుడుతుంది. రామనుకున్నారా, రాలేమనుకున్నారా? మొన్నటిదాకా చంపేస్తాం, మీ శ్వాస ఆపేస్తాం అన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ శ్వాస ఆగిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని ఎవడైనా దాడులు తెగబడేదాకూడదు. మనపైన దాడి చేసేంత ధైర్యం ఎవరికి లేదు. ఒకవేళ దాడులు తెగబడదామని అనుకుంటే ఆ ఆలోచన వచ్చినా కానీ ఏరి పడేస్తా ఉంటుంది మన ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇప్పటికే 80 నుంచి 100 మంది హతమార్చినట్టు చెప్తుంది. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు 80 నుంచి 100 మంది చనిపోయినట్టుగా సమాచారం అందింది. అసలు ఏం జరిగింది అంటే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆపరేషన్ సింధూర్ అని దీనికి ప్రత్యేకంగా పేరు ఎందుకు పెట్టారంటే మొన్న మన ఆడబిడ్డలు ఎవరైతే కళ్ళ ముందే భర్తను కోల్పోయి ఆ బాధలో ఆ గుండె కోతతో ఉన్నారో వాళ్ళ నుదుటిపైన సింధూరం చరిపేసిన పాకిస్తాన్ వాళ్ళపైన ప్రతిదాడి చేసే దాడిగా ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే పాకిస్తాన్లో ఈ టెర్రరిస్టులు ఉండే స్థావరాలు ఉంటాయో దాదాపు 9 స్థావరాలపైన రాత్రి దాడి చేయడం జరిగింది. 9 స్థావరాలపైన దాడిలో దాదాపు 80 నుంచి 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందింది. దీనిపైన భారత్ అంతా సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అందరూ జై హింద్ జై హింద్ అంటూ కొన్ని చోట్ల బాంబులు కాలుస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మన ఇండియన్ ఆర్మీని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇండియన్ ఆర్మీ పైన. ఇతర దేశాల నుంచి కూడా మనకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, అమెరికా ఎప్పుడు మనకే మద్దతు తెలుపుతుంది. అమెరికా అధ్యక్షులైన మార్కో గారు ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పారంటే ఈ దాడి ఏదైతే ఇండియా చేసిందో ఇండియాకి దాడి చేసే హక్కు ఉంది కాబట్టి ఇండియా దాడి చేసింది. ఈ దాడి చేశారు కదా అని పాకిస్తాన్ మళ్ళీ ప్రతి దాడి చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దని పాకిస్తాన్కి అమెరికా అధ్యక్షుడు సలహా ఇవ్వడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా జై హింద్ అని ట్వీట్ పెట్టడం జరిగింది. అన్ని దేశాల నుండి మన ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో కానీ కర్ణాటక గవర్నమెంట్ నుండి మాత్రం వివాదాస్పద ట్వీట్ వచ్చింది. ఆ వివాదాస్పద ట్వీట్లో ఏముందంటే గాంధీ గారి ఫోటో పెడుతూ మానవాళికి అత్యంత శక్తివంతమైన ఆయుధం శాంతి అని ఈ ట్వీట్ చేసి వాళ్ళు గాంధీ గారి ఫోటో పెట్టడం జరిగింది. ఈ ట్వీట్ పైన ఇప్పటికే నెటిజన్లు అందరూ విమర్శలు గురిపించడంతో ఆ ట్వీట్ డిలీట్ చేయడం జరిగింది. మనం ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడి చూసుకుంటే వాళ్ళు ఏమాత్రం చెప్పకుండా దొంగ దెబ్బ తీసి మన వాళ్ళు అమాయకులైన 26 మందిని చంపేశారు. కానీ మన వాళ్ళు అలా కాదు, చెప్పి మరీ చంపారు. అసలు ఏం జరిగిందంటే నిన్న నైట్ 1 గంట 26 నిమిషాలకి మన ఇండియన్ ఆర్మీ తరపు నుంచి ఒక ట్వీట్ వెళ్ళింది. ఆ ట్వీట్లో మేము యుద్ధానికి రెడీ అయ్యాం, మీ మీద యుద్ధం చేస్తున్నామని ట్వీట్ పెట్టిన 10 నిమిషాల తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముందే చెప్పాం మిమ్మల్ని మేము దెబ్బ కొడుతున్నామని చెప్పిన తర్వాత స్టార్ట్ చేసాం. అది మనకి అలాగిన తేడా. దీని పట్ల కూడా అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అన్యాయంగా చంపేశారు కదా, ఇంతవరకు ఏం ప్రతీకార చర్య తీసుకోలేదు, ఇండియా ఏం చేస్తుంది, ఇండియా అసలు ఏం చేస్తుంది, ఇండియన్ ఆర్మీ అసలు ఎలాంటి చర్య తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఇదే కరెక్ట్ మూవ్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని పుణ్యం తెలియని మనుషులను చంపేశారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే చంపారో వాళ్ళను మాత్రమే చంపకుండా ఇలాంటి గ్యాంగ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ ట్రేస్ అవుట్ చేసి అంతా అరేంజ్ చేసుకొని మొత్తం ఒకేసారి అందరినీ లేపేశారు. జెట్ల ద్వారా బాంబులు వేసి చంపినట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే దాదాపు 100 మంది చనిపోయినట్టు మనకు సమాచారం అందింది. ఇంకా పూర్తి సమాచారం ఇంకా తొందరలో రాబోతుంది. అవి కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే పాక్ వణుకు పుడుతుంది. రామనుకున్నారా, రాలేమనుకున్నారా? మొన్నటిదాకా చంపేస్తాం, మీ శ్వాస ఆపేస్తాం అన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ శ్వాస ఆగిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని ఎవడైనా దాడులు తెగబడేదాకూడదు. మనపైన దాడి చేసేంత ధైర్యం ఎవరికి లేదు. ఒకవేళ దాడులు తెగబడదామని అనుకుంటే ఆ ఆలోచన వచ్చినా కానీ ఏరి పడేస్తూ ఉంటుంది మన ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇప్పటికే 80 నుంచి 100 మంది హతమార్చినట్టు చెప్తుంది. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు 80 నుంచి 100 మంది చనిపోయినట్టుగా సమాచారం అందింది. అసలు ఏం జరిగింది అంటే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆపరేషన్ సింధూర్ అని దీనికి ప్రత్యేకంగా పేరు ఎందుకు పెట్టారంటే మొన్న మన ఆడబిడ్డలు ఎవరైతే కళ్ళ ముందే భర్తను కోల్పోయి ఆ బాధలో ఆ గుండె కోతతో ఉన్నారో వాళ్ళ నుదుటిపైన సింధూరం చరిపేసిన పాకిస్తాన్ వాళ్ళపైన ప్రతిదాడి చేసే దాడిగా ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే పాకిస్తాన్లో ఈ టెర్రరిస్టులు ఉండే స్థావరాలు ఉంటాయో దాదాపు 9 స్థావరాలపైన రాత్రి దాడి చేయడం జరిగింది. 9 స్థావరాలపైన దాడిలో
దాదాపు 80 నుంచి 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందింది. దీనిపైన భారత్ అంతా సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అందరూ జై హింద్ జై హింద్ అంటూ కొన్ని చోట్ల బాంబులు కాలుస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మన ఇండియన్ ఆర్మీని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇండియన్ ఆర్మీ పైన. ఇతర దేశాల నుంచి కూడా మనకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, అమెరికా ఎప్పుడు మనకే మద్దతు తెలుపుతుంది. అమెరికా అధ్యక్షులైన మార్కో గారు ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పారంటే, ఈ దాడి ఏదైతే ఇండియా చేసిందో, ఇండియాకి దాడి చేసే హక్కు ఉంది కాబట్టి ఇండియా దాడి చేసింది. ఈ దాడి చేశారు కదా అని పాకిస్తాన్ మళ్ళీ ప్రతి దాడి చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దని పాకిస్తాన్కి అమెరికా అధ్యక్షుడు సలహా ఇవ్వడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా జై హింద్ అని ట్వీట్ పెట్టడం జరిగింది. అన్ని దేశాల నుండి మన ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో కానీ కర్ణాటక గవర్నమెంట్ నుండి మాత్రం వివాదాస్పద ట్వీట్ వచ్చింది. ఆ వివాదాస్పద ట్వీట్లో ఏముందంటే, గాంధీ గారి ఫోటో పెడుతూ మానవాళికి అత్యంత శక్తివంతమైన ఆయుధం శాంతి అని ఈ ట్వీట్ చేసి వాళ్ళు గాంధీ గారి ఫోటో పెట్టడం జరిగింది. ఈ ట్వీట్ పైన ఇప్పటికే నెటిజన్లు అందరూ విమర్శలు కురిపించడంతో ఆ ట్వీట్ డిలీట్ చేయడం జరిగింది. మనం ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడి చూసుకుంటే, వాళ్ళు ఏమాత్రం చెప్పకుండా దొంగ దెబ్బ తీసి మన వాళ్ళు అమాయకులైన 26 మందిని చంపేశారు. కానీ మన వాళ్ళు అలా కాదు, చెప్పి మరీ చంపారు. అసలు ఏం జరిగిందంటే, నిన్న నైట్ 1 గంట 26 నిమిషాలకి మన ఇండియన్ ఆర్మీ తరపు నుంచి ఒక ట్వీట్ వెళ్ళింది. ఆ ట్వీట్లో మేము యుద్ధానికి రెడీ అయ్యాం, మీ మీద యుద్ధం చేస్తున్నామని ట్వీట్ పెట్టిన 10 నిమిషాల తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముందే చెప్పాం, మిమ్మల్ని మేము దెబ్బ కొడుతున్నామని చెప్పిన తర్వాత స్టార్ట్ చేసాం. అది మనకి అలాగిన తేడా. దీని పట్ల కూడా అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అన్యాయంగా చంపేశారు కదా, ఇంతవరకు ఏం ప్రతీకార చర్య తీసుకోలేదు, ఇండియా ఏం చేస్తుంది, ఇండియా అసలు ఏం చేస్తుంది, ఇండియన్ ఆర్మీ అసలు ఎలాంటి చర్య తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఇదే కరెక్ట్ మూవ్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని పుణ్యం తెలియని మనుషులను చంపేశారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే చంపారో వాళ్ళను మాత్రమే చంపకుండా ఇలాంటి గ్యాంగ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ ట్రేస్ అవుట్ చేసి అంతా అరేంజ్ చేసుకొని మొత్తం ఒకేసారి అందరినీ లేపేశారు. జెట్ల ద్వారా బాంబులు వేసి చంపినట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే దాదాపు 100 మంది చనిపోయినట్టు మనకు సమాచారం అందింది. ఇంకా పూర్తి సమాచారం ఇంకా తొందరలో రాబోతుంది. అవి కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే పాక్ వణుకు పుడుతుంది. రామనుకున్నారా, రాలేమనుకున్నారా? మొన్నటిదాకా చంపేస్తాం, మీ శ్వాస ఆపేస్తాం అన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ శ్వాస ఆగిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని ఎవడైనా దాడులు తెగబడేదాకూడదు. మనపైన దాడి చేసేంత ధైర్యం ఎవరికి లేదు. ఒకవేళ దాడులు తెగబడదామని అనుకుంటే ఆ ఆలోచన వచ్చినా కానీ ఏరి పడేస్తూ ఉంటుంది మన ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇప్పటికే 80 నుంచి 100 మంది హతమార్చినట్టు చెప్తుంది. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు 80 నుంచి 100 మంది చనిపోయినట్టుగా సమాచారం అందింది. అసలు ఏం జరిగింది అంటే, దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆపరేషన్ సింధూర్ అని దీనికి ప్రత్యేకంగా పేరు ఎందుకు పెట్టారంటే, మొన్న మన ఆడబిడ్డలు ఎవరైతే కళ్ళ ముందే భర్తను కోల్పోయి ఆ బాధలో ఆ గుండె కోతతో ఉన్నారో, వాళ్ళ నుదుటిపైన సింధూరం చరిపేసిన పాకిస్తాన్ వాళ్ళపైన ప్రతిదాడి చేసే దాడిగా ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే పాకిస్తాన్లో ఈ టెర్రరిస్టులు ఉండే స్థావరాలు ఉంటాయో దాదాపు 9 స్థావరాలపైన రాత్రి దాడి చేయడం జరిగింది. 9 స్థావరాలపైన దాడిలో దాదాపు 80 నుంచి 100 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందింది. దీనిపైన భారత్ అంతా సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అందరూ జై హింద్ జై హింద్ అంటూ కొన్ని చోట్ల బాంబులు కాలుస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మన ఇండియన్ ఆర్మీని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇండియన్ ఆర్మీ పైన. ఇతర దేశాల నుంచి కూడా మనకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, అమెరికా ఎప్పుడు మనకే మద్దతు తెలుపుతుంది. అమెరికా అధ్యక్షులైన మార్కో గారు ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పారంటే, ఈ దాడి ఏదైతే ఇండియా చేసిందో, ఇండియాకి దాడి చేసే హక్కు ఉంది కాబట్టి ఇండియా దాడి చేసింది. ఈ దాడి చేశారు కదా అని పాకిస్తాన్ మళ్ళీ ప్రతి దాడి చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దని పాకిస్తాన్కి అమెరికా అధ్యక్షుడు సలహా ఇవ్వడం జరిగింది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా జై హింద్ అని ట్వీట్ పెట్టడం జరిగింది. అన్ని దేశాల నుండి మన ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో కానీ కర్ణాటక గవర్నమెంట్ నుండి మాత్రం వివాదాస్పద ట్వీట్ వచ్చింది. ఆ వివాదాస్పద ట్వీట్లో ఏముందంటే, గాంధీ గారి ఫోటో పెడుతూ మానవాళికి అత్యంత శక్తివంతమైన ఆయుధం శాంతి అని ఈ ట్వీట్ చేసి వాళ్ళు గాంధీ గారి ఫోటో పెట్టడం జరిగింది. ఈ ట్వీట్ పైన ఇప్పటికే నెటిజన్లు అందరూ విమర్శలు కురిపించడంతో ఆ ట్వీట్ డిలీట్ చేయడం జరిగింది. మనం ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడి చూసుకుంటే, వాళ్ళు ఏమాత్రం చెప్పకుండా దొంగ దెబ్బ తీసి మన వాళ్ళు అమాయకులైన 26 మందిని చంపేశారు. కానీ మన వాళ్ళు అలా కాదు, చెప్పి మరీ చంపారు. అసలు ఏం జరిగిందంటే, నిన్న నైట్ 1 గంట 26 నిమిషాలకి మన ఇండియన్ ఆర్మీ తరపు నుంచి ఒక ట్వీట్ వెళ్ళింది. ఆ ట్వీట్లో మేము యుద్ధానికి రెడీ అయ్యాం, మీ మీద యుద్ధం చేస్తున్నామని ట్వీట్ పెట్టిన 10 నిమిషాల తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో
ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముందే చెప్పాం మనం, మిమ్మల్ని మేము దెబ్బ కొడుతున్నామని చెప్పిన తర్వాత స్టార్ట్ చేసాం. అది మనకి అలాగిన తేడా. దీని పట్ల కూడా అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అన్యాయంగా చంపేశారు కదా, ఇంతవరకు ఏం ప్రతీకార చర్య తీసుకోలేదు, ఇండియా ఏం చేస్తుంది, ఇండియా అసలు ఏం చేస్తుంది, ఇండియన్ ఆర్మీ అసలు ఎలాంటి చర్య తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఇదే కరెక్ట్ మూవ్ అంటూ అందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని పుణ్యం తెలియని మనుషులను చంపేశారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే చంపారో వాళ్ళను మాత్రమే చంపకుండా ఇలాంటి గ్యాంగ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ ట్రేస్ అవుట్ చేసి అంతా అరేంజ్ చేసుకొని మొత్తం ఒకేసారి అందరినీ లేపేశారు. జెట్ల ద్వారా బాంబులు వేసి చంపినట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే దాదాపు 100 మంది చనిపోయినట్టు మనకు సమాచారం అందింది. ఇంకా పూర్తి సమాచారం ఇంకా తొందరలో రాబోతుంది, అవి కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం.